కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గోకవరం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జగ్గంపేట శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్లు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్లు పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలను గాలిలోకి ఎగరవేశారు. అనంతరం డీఎస్పీ శ్రీహర్ రాజు మాట్లాడుతూ 2025 న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను, ఎస్ఐలను అభినందించారు. కబడ్డీ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, లేకపోతే మహిళల ముగ్గురు పోటీలు కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. అంటే రెండు రకాలుగా చేస్తున్నాం. ఒకవైపున వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడి పందాల కేసులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారిని కన్సర్న్ ఎంఆర్ఓస్, ఏ మండలం అయితే ఆ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళని బైండ్ ఓవర్ కార్యక్రమం కూడా ప్యారలల్గా రెండు కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మంచి ఫలితాలను ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగ్గంపేట సర్కిల్ సిఐ గారు శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ ఉన్న ఎస్ఐస్ అయినటువంటి కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట సతీష్ గారు కానివ్వండి, శివనాగబాబు గారు, తర్వాత రఘునాథ్ గారు, వీరంతా కలిపి ఒక సమన్వయం పరుచుకుంటూ, అలాగే క్రీడాభిమానులు, క్రీడా పోషకులు వీళ్ళందరినీ కూడా ఒక సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరి సహాయం మేము. అనంతరం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనతో జగ్గంపేట సర్కిల్ సిఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు. క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా జూదాలు, కోడి పందాలు ప్రోత్సహించకుండా చక్కటి వాతావరణంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎంపీపీ తోట రవి, కందుల చిట్టిబాబు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రీడ అన్నది ప్రధానంగా ఓటమి ఉండదు, జీవితాంతం ఆడాల్సిందే. గెలుస్తాం, ఓడతాం, గెలుస్తాం, ఓడతాం. నేటి ఓటమి రేపటి గెలుపు అనేటటువంటి స్ఫూర్తితోటి క్రీడాకారుడు ఉంటాడు. అదే జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. వాడినప్పుడు కుంగిపోవడం, గెలిచినప్పుడు ఎగిరిపడడం, ఇది విధానం ఉండదు క్రీడాకారుడికి. అదే విధానంతో నడవగలిగేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా విజయం ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకోసమే క్రీడా స్ఫూర్తి అంటారు పెద్దలు. ఆ స్ఫూర్తితోటే మనం వెలగాలి. వేళ ప్రధానంగా క్రీడలు అన్నాయి మానసిక వికాసానికి, శరీర దాఢ్యానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే నిజం ఒప్పుకోవాలి. గ్రామీణ క్రీడలను మర్చిపోయాం. ఒక శక్తివంతమైనటువంటి ఒక మహాశక్తి క్రీడల్లో ప్రవేశించి గ్రామీణ క్రీడలన్నిటినీ కూడా మసకబార చేసింది. దాని నుంచి మళ్ళీ మనం ఆ మసక తీసి ఇవాళ ప్రభుత్వం కానీ మనం కానీ అందరం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ క్రీడలను ప్రోత్సహించగలిగినప్పుడే దాన్ని అధిగమించి మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచ పోటీలు జరుగుతుంటే భారతదేశం ఎక్కడో కింద స్థాయిలో ఉండేది. ఇవాళ కనీసం 10 నుంచి 20 లోపులో ఉన్న మనం ఉండేటటువంటి శక్తికి ఎదగడం మాత్రం వాస్తవం.